ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లే. ఫస్ట్ పవన్‌తో మొదలు పెడతానండి. ఎందుకంటే ఈ కథను నా దగ్గరికి తీసుకొచ్చింది పవనే. పవన్ చాలా అంటే లైక్ మేము ఎప్పటినుంచో ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ నుంచి. అండ్ ఓ రోజు పొద్దున్నే 7ంటికి వచ్చాడు కథ చెప్పడానికి. మంచి నిద్రమత్తులో ఉన్నా నేను. అసలు వినగలనా లేదా కథ అనేది నాకు చాలా డౌట్ ఆ రోజు. కూర్చోబెట్టి కథ వింటుంటే ఇంకా స్టార్ట్ చేసాడు నరేషన్. నాకు ఒక హాఫ్ అన్ అవర్ నరేషన్ ఐఎమ్ లైక్ బౌల్డ్ అవుట్. మీకు గుర్తుందా పవన్, నేను ఆ రోజు సోఫా నుంచి కింద పడ్డా. ఒక హాఫ్ అన్ అవర్ నరేషన్ అది అయిపోయింది. తర్వాత ఇది ఎవరు ఏంటి మరి ఎలాగా అనగానే కశ్యప్ వచ్చాడు. కశ్యప్ ఒక 2 గంటలు నవ్విచ్చాడు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ జేడీ సార్. సార్ మేము అంటే లైక్ ఇందాక అన్నాం కదా, పవన్ అంటున్నాడు కదా ఫ్రెండ్షిప్ అని అవని. మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అంటే లైక్ హియర్ వెన్ ఇన్ యువర్ కేస్ వీ అడ్మైర్ యూ అండి. వీ అడ్మైర్ యూ ఎ లాట్. అండ్ ఇట్స్ లైక్ వెరీ హంబుల్, గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు వర్క్ విత్ యూ. తర్వాత ఇంకా మా విష్ణు గారు ఈ కథ విష్ణు గారికి చెప్పినప్పుడు అసలు అంటే లైక్ ఆయన కథ విన్నారు, అంత బాగానే ఉంది, అసలు ఏం మాట్లాడలేదు. నాకు తెలిసి సినిమా ఆయన చేసిన దానికి ఒకటే రీజన్ ఏంటంటే ఫ్రెండ్షిప్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద థీమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్షిప్. అదేంటంటే ఫ్రెండ్షిప్ ఇస్ ద లార్జెస్ట్ థిప్ అని మేము సటైరికల్గా ఏదో వేసుకున్నాం, కానీ అది వెరీ సటిల్ థీమ్ అనమాట సినిమాలో. అండ్ విష్ణు గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏమీ ఆలోచించకుండా అసలు కెరియరా లేదంటే రిలేషన్షిప్సా అనుకుంటే మీరు రెండింటికి ఇంపార్టెంట్ ఇచ్చుకుని ఈ సినిమా చేయడం అనేది రియల్లీ రియల్లీ గ్రేట్ అండి. అండ్ ఇంకా అందరికీ ఇంకా అలాగే తరుణ్, ఫరియా, మానస మీరందరూ కూడా లైక్ యూ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఇట్స్ రియల్లీ హ్యాపీ. మానస మన ఇద్దరిది ఇది 2వ ఫిలిం అనుకుంటా కదా. సింగిల్ యూ డిడ్ ఎ క్యామియో. అండ్ ఫరియా యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అందరూ అలాగే నేను గెస్ట్ గురించి ఫస్ట్ అసలు యాక్చువల్ గెస్ట్కి థ్యాంక్స్ చెప్పాలి, మర్చిపోయాను మైక్ ఇవ్వగానే. రోహిత్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. మనం ఎలాగో కలిసి పనిచేస్తున్నాం త్వరలో, అది కూడా అనౌన్స్ చేయాలి. ఇక్కడ అనౌన్స్ చేస్తే ఇలాగా, సారీ రా కళ్యాణ్ ఏమనుకో మాకు. అండ్ యా సందీప్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. మార్తాండ్ గారు థ్యాంక్స్ అండి. సింజిత్ నువ్వు గెస్ట్ ప్లస్ యాక్టర్ కూడా మా సినిమాలో. శ్రీమన్ గారు థ్యాంక్ యూ అండి. సన్నీ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు బి పార్ట్. టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే మా ఇందులో రాక్ స్టార్ ఎవరంటే మాకు స్పీకర్లు పగలగొట్టేశాడు. నిజంగానే అంటే అది త్వరలో మీరు చూడబోతున్నారు. అండ్ మా డైరెక్టర్ నిజంగానే ఆయన కాక్రోచ్ అండి, ఆయన అన్నట్టు. ఎంత తొక్కినా ఎంత చంపినా ఏం చేసినా మళ్ళీ లేస్తాడు, వస్తాడు, తను అనుకున్నది చేస్తాడు అంతే. అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ సిగ్నేచర్, యువర్ ఓన్ సిగ్నేచర్ కశ్యప్. యూ విల్ డెఫినెట్లీ లైక్ బికమ్ వన్ ఆఫ్ ది టాక్డ్ అబౌట్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ. త్వరలో పీపుల్ విల్ రియలైజ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి అనేది. ఇంకా మా ఎడిటర్ అవ్వచ్చు, మా ప్రొడక్షన్ డిజైనర్ చంద్రిక గారు, అందరూ కష్టపడ్డారు ఈ సినిమాకి. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రాలేదనుకుంటా, శ్రీని. అందరూ హార్డ్ వర్క్ చేశారు దీనికి. ఎవరైనా మర్చిపోతున్నానేమో, నాకు గుర్తుకు రావట్లేదు, సారీ ఏమనుకోవద్దు. యా శ్రీమణి గారు అద్భుతమైన పాట రాశారు దీంట్లో ఒకటి, చాలా బాగా అది వెళ్ళింది. అందరూ మంచిగా హెల్ప్ చేశారు. అండ్ వీ ట్రై టు గివ్ ఎ గ్రేట్ ప్రోడక్ట్. త్వరలో రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. అండ్ తరుణ్ గురించి చెప్తాను. తరుణ్ ఇందులో ఏదో అంటే చాలా వస్తున్నాయి బయట, డైరెక్షన్ చేసుకోకుండా ఎందుకురా నీకు యాక్టింగ్ అది ఇది అని చెప్పి అంటున్నారు. ఈ సినిమా తర్వాత గ్యారంటీగా పర్లేదు నువ్వు డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టింగ్ కూడా చేయొచ్చు అంటారు తరుణ్ని. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడు తరుణ్, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గెస్ట్. హసిత్ థ్యాంక్ యూ. అండ్ హుసేన్ థ్యాంక్ యూ సో మచ్ బి పార్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్